బేసిక్ ప్రపోర్షనాలిటీ థియరమ్‌ని మీకు బాగా అర్థమయ్యేలాగా ఎంత ఈజీగా చెప్తానో చూడండి. ఓకే. సో, ఈ డెఫినిషన్ చూస్తే మీకు కొంచెం కన్‌ఫ్యూషన్‌గా ఉంటుంది. ఈ డెఫినిషన్ నేను తర్వాత ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ ఈ థియరమ్‌ని మీకు డయాగ్రామ్‌తో ఎక్స్‌ప్లెయిన్ చేసి నేను ఈ డెఫినిషన్‌కొస్తాను. ఇప్పుడు మనం ఒక ట్రయాంగిల్ తీసుకుందాం. ఈ ట్రయాంగిల్ యొక్క 3 వర్టిసెస్‌ని మార్క్ చేస్తున్నాను. ఏబీసీ అనే ఒక ట్రయాంగిల్ తీసుకున్నాను. ఇప్పుడు నేనేం చేస్తానంటే ఏదో ఒక సైడ్‌కి ఇద్దరు ఏబీ సైడ్‌కి కానీ, బీసీ సైడ్‌కి కానీ, ఏసీ సైడ్‌కి కానీ ప్యారలల్‌గా ఒక లైన్ గీస్తాను. ఆ లైన్ వచ్చి మిగతా యొక్క 2 సైడ్స్‌ని కట్ చేస్తున్నాను. చూడండి, నేను ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్‌కి బీసీ సైడ్‌కి ప్యారలల్‌గా ఒక లైన్ గీస్తాను. ఆ లైన్ ఇక్కడ గీయొచ్చు. ఓకే. సో, ఇది ప్యారలల్‌గా ఉంది చూడండి బీసీకి. ఇక్కడ గీయొచ్చు, లేకపోతే నేను ఇక్కడ గీయొచ్చు, లేకపోతే నేను ఇక్కడ కూడా గీయొచ్చు, లేకపోతే ఇక్కడ గీయొచ్చు. ఓకే. సో, ఎక్కడైనా కూడా నేను ఒక లైన్ ప్యారలల్‌గా బీసీకి గీస్తున్నాను. అదేం చేస్తున్నా అంటే ఈ 2 సైడ్స్ ఉన్నాయి కదా, ఏబీ సైడ్ ఉంది, ఏసీ సైడ్ ఉంది కదా, ఆ సైడ్ 2 పాయింట్స్ దగ్గర కట్ చేస్తుంది కదా. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ గీసాను ప్యారలల్‌గాను. ఇది 2 పాయింట్స్ దగ్గర కట్ చేసింది. ఈ కట్ చేసిన పాయింట్ని డి అని, ఈ అని అనుకుంటున్నాను. ఓకే. సో, ఇలా కట్ చేస్తే అప్పుడు ఈ ఏబీ లైను, ఈ ఏసీ లైను 2 ఉన్నాయి కదా. సో, ఏబీ లైన్ని ఈ డి అనే పాయింట్ ఎంతో కొంత రేషియోతో డివైడ్ చేసింది. అంటే ఏడీ బై డీబీ అనేటువంటి డిఫరెంట్ రేషియో, ఒక రేషియోతో డివైడ్ చేసింది. ఈ థియరం ఏం చెప్తుందంటే ఇంకొక అదర్ సైడ్ ఉంది కదా ట్రయాంగిల్లో, ఈ సైడ్ని కూడా అదే రేషియోతో డివైడ్ చేస్తుంది అని చెప్తుంది అనమాట. అంటే ఏడీ బై డీబీ ఈక్వల్ టు ఏఈ బై ఈసీ అని చెప్తుంది అనమాట. ఓకే. సో, మనం ప్రూవ్ చేయాల్సింది ఏడీ బై డీబీ ఈక్వల్ టు ఏఈ బై ఈసీ అని ప్రూవ్ చేయాలి. ఇలా ప్రూవ్ చేయడానికి మనం కొన్ని కన్స్ట్రక్టివ్ లైన్స్కి ఇస్తాను. డీసీని బీఈని జాయిన్ చేస్తాను. ఈ పాయింట్ నుంచి ఒక పర్పెండిక్యులర్ లైను, డి పాయింట్ నుంచి ఒక పర్పెండిక్యులర్ లైన్ గీస్తాను. జాయినింగ్ పాయింట్స్ని ఎన్, ఎం అనుకుంటాను. ఓకే. ఫస్ట్ స్టెప్ ఏం చేస్తానంటే ట్రయాంగిల్ ఏబిఈ ఏరియా తీసుకుంటాను. ఓకే. డివైడెడ్ బై ట్రయాంగిల్ డిఈబి ఏరియా తీసుకుంటాను. ఇవి రెండు ఎందుకు తీసుకున్నానంటే మనకేంటంటే ఏడి అనే ఒక సైడ్ కవర్ అవ్వాలి మన ప్రూఫ్లో, అండ్ డిబి అనేటువంటి ఒక సైడ్ కవర్ అవ్వాలి. ఈ రెండు కవర్ అయ్యే విధంగా 2 ట్రయాంగిల్స్ చూసుకుంటే మీరు ఏడిఈ అనేది ఒక ట్రయాంగిల్ అవుతుంది, ఇంకోటిది డిఈబి అనేటువంటిది 2 ట్రయాంగిల్ అవుతుంది. సో, ఈ 2 సైడ్స్ కవర్ అయ్యే విధంగా ఈ 2 ట్రయాంగిల్స్ తీసుకొని ఆ 2 యొక్క రేషియో కనుక్కుంటాం అనమాట. సో, ఫస్ట్ మనం ఏరియా ఆఫ్ ది ఏడిఈ చూద్దాం. ఏడిఈ ఏరియా కదా. సో, నేను ఫస్ట్ ఈ సైడ్స్ ప్రకారం చేస్తున్నాను కాబట్టి నేను ఈ యొక్క ట్రయాంగిల్కి బేస్ ఏంటి, ఏడి అనేది బేస్గా తీసుకుంటాను. ఓకే. హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్ కదా ట్రయాంగిల్ ఏరియా, హాఫ్ ఇంటూ బేస్ వచ్చి ఏడీగా తీసుకుంటాను. హైట్ ఏమవుతుంది, నేను ఒక పర్పెండిక్యులర్ లైన్ గీసాను కదా ఈ పాయింట్ నుంచి. ఓకే. ఈఎన్ అనేటటువంటిది పర్పెండిక్యులర్ డిస్టెన్స్ అవుతుంది అనమాట. సో, హాఫ్ ఇంటూ ఏడీ ఇంటూ ఎన్ అనేది ఈ యొక్క ట్రయాంగిల్ యొక్క ఏరియా అవుతుంది. రైట్. సో, డివైడెడ్ బై నేను చెప్పినట్టుగా రెండో ట్రయాంగిల్ డిఈబి అనేటువంటిది ట్రయాంగిల్ యొక్క ఏరియా వేయాలి. ఇక్కడ ఏం చేస్తా అంటే నేను డిబి అనేది బేస్గా తీసుకుంటాను. ఎందుకంటే చెప్పాను కదా మనం ప్రూవ్ చేయాల్సిన దాంట్లో ఎక్కువ ఎడ్జెస్ ఉన్నాయి కాబట్టి దీన్నే బేస్గా తీసుకుంటాను. సో, ఇక్కడ హాఫ్ ఇంటూ డిబి అంటే డిబి అనేది బేసు. హైట్ ఏమవుతుంది ఈ ట్రయాంగిల్కి కూడా సేమ్ హైట్ కదా అవుతుంది, ఇదే కదా పర్పెండిక్యులర్ డిస్టెన్స్. ఈ పాయింట్ నుంచి మనం పర్పెండిక్యులర్ లైన్ గీసాం కదా ఈ సైడ్కి. సో, ఇదే డిస్టెన్స్ అవుతుంది పర్పెండిక్యులర్. ఇది వచ్చి హైట్ అవుతుంది ట్రయాంగిల్కి. సో, హైట్ వచ్చి ఈఎన్ వేసాం. ఓకే. సో, ఇక్కడ ఈఎన్ క్యాన్సిల్ అయిపోతుంది, హాఫ్ క్యాన్సిల్ అయిపోతే మనకి ఏం మిగులుతుంది, ఏడీ బై డిబి మిగులుతుంది. ఇప్పుడు క్లియర్గా గమనించండి. నెక్స్ట్ మనం ఏం చేస్తామంటే సేమ్ ఇదే ట్రయాంగిల్ ఏరియా వేసి డివైడెడ్ బై ఇంకొక ట్రయాంగిల్ ఏరియా వేస్తాం, ఇటు సైడ్ ట్రయాంగిల్ ఏరియా వేస్తాం. ఓకే. సో, ఇప్పుడు నేనేం రాస్తాను అంటే సేమ్ ట్రయాంగిల్ ఏరియా ఆఫ్ ది ఏడిఈ ట్రయాంగిల్ యొక్క ఏరియా డివైడెడ్ బై డిఈసి ఏరియా వేస్తాను అనమాట. ఓకే. సో, నేను ఇప్పుడు మళ్ళీ ఈ ట్రయాంగిల్ ఏడిఈ ఏరియా కనుక్కునేటప్పుడు ఇంతకుముందు ఏడి అనేది బేస్గా తీసుకున్నాను కదా, ఇప్పుడు ఏఈ అనేది బేస్గా తీసుకోవచ్చు. ఎనీ బేస్ ఇంటూ హైట్ కదా ట్రయాంగిల్ యొక్క ఏరియా. సో, ఇక్కడ నేను హాఫ్ ఇంటూ బేస్ వచ్చి ఏఈగా తీసుకుంటాను, హైట్ వచ్చి డిఎంగా తీసుకుంటాను అనమాట. ఓకే. అప్పుడు మనకి ట్రయాంగిల్ ఏరియా ఏడిఈ వచ్చేస్తుంది. ఇప్పుడు ట్రయాంగిల్ డిఈసి కనుక్కునేటప్పుడు ఎలా చేస్తాను అంటే నేను ఇంతకుముందు ఇటు పక్కన తీసుకున్నాను కాబట్టి అటుపక్కకు వచ్చింది, ఇప్పుడు ఇటు సైడ్ తీసుకుంటాను. ఈసీ అనేది బేస్గా తీసుకుంటాను. ఓకే. ఈసీ అనేది బేస్. దీనికి కూడా ఏంటంటే హైట్ ఏమవుతుంది, ఇది కదా పర్పెండిక్యులర్ డిస్టెన్స్, డిఎం కదా పర్పెండిక్యులర్ డిస్టెన్స్. సో, డిఎం అనేది పర్పెండిక్యులర్ డిస్టెన్స్ రాశాను. ఇక్కడ ఏమవుతుంది, డిఎం క్యాన్సిల్ అయిపోయి ఏఈ బై ఈసీ వస్తుంది. ఓకే. సో, ఇక్కడే మీరు క్రిటికల్గా ఒకటి అబ్జర్వ్ చేయాల్సింది, ఇక్కడ 2 ట్రయాంగిల్స్ ఫామ్ అయినాయి. డిఈబి అనేది ఒక ట్రయాంగిల్,
డిఈసి అనేటువంటి ట్రయాంగిల్, ఈ రెండింటి యొక్క ఏరియా ఈక్వల్. ఎలాగో తెలుసా మీకు? ట్రయాంగిల్ యొక్క ఫార్ములా ఏంది? హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్. ఈ ఫస్ట్ ట్రయాంగిల్ తీసుకున్నారనుకోండి, హాఫ్ తీసేయండి, బేస్ వచ్చి డిఈ, హైట్ అంటే ఏంది? డిస్టెన్స్ బిట్వీన్ దిస్ టూ ప్యారల్ లైన్, అదే కదండి హైట్. ఓకే, సో ఇప్పుడు ఈ ట్రయాంగిల్ తీసుకున్నారనుకోండి, అది కూడా ఏంది? బేస్ వచ్చి సేమ్ బేస్, హైట్ వచ్చి డిస్టెన్స్ బిట్వీన్ దిస్ టూ ప్యారల్ లైన్స్, కాబట్టి ఈ రెండింటి యొక్క ఏరియా సేమ్గా ఉంటుంది అనమాట. ఓకే, దీనికి నేను చిన్న ఒక షార్ట్ చేశాను, ఇప్పుడు ఒక వీడియో ప్లే చేస్తాను, మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఆ వీడియో చూడండి, జస్ట్ 30 seconds ఉంటుంది ఆ వీడియో. నేను ఇప్పుడు ఒక లైన్ గీస్తున్నాను. ఇక్కడ ఈ లైన్ ప్యారల్గా ఇంకొక లైన్ గీస్తాను. ఈ రెండు ప్యారల్ లైన్స్ మధ్యలో నేను ఒక ట్రయాంగిల్ కన్స్ట్రక్ట్ చేశాను. ఈ ట్రయాంగిల్ అనేటువంటి పాయింట్ జీని నేను ప్యారల్గా మూవ్ చేస్తున్నప్పుడు దాని యొక్క ఏరియా ఎక్కడ కూడా మారదన్నమాట. అంటే ఇట్ హ్యాస్ సేమ్ బేస్ అండ్ సేమ్ హైట్గా ఉంది కాబట్టి చూడడానికి ట్రయాంగిల్ యొక్క షేప్ మారుతూ ఉంది, కానీ దాని యొక్క ఏరియా మాత్రం సేమ్గా ఉంటుందన్నమాట. సో మీకు క్లియర్గా అర్థమైంది కదా ఈ రెండింటి యొక్క ఏరియా సేమ్ అని. సో ఇప్పుడు మనం లెఫ్ట్ సైడ్ చూసుకుంటే ఇక్కడ ఏరియా ఏడిఈ బై న్యూమరేటర్లో ఉంది, సేమ్ ఉంది. సేమ్ డినామినేటర్లో డిఈబి యొక్క ఏరియా డిఈసి యొక్క ఏరియాని ప్రూవ్ చేసుకున్నాం. అంటే ఈ రెండింటి యొక్క లెఫ్ట్ సైడ్ సేమ్, అంటే లెఫ్ట్ సైడ్ సేమ్ అయితే రైట్ సైడ్ కూడా సేమ్ అవుతాయి, కాబట్టి మనం క్లియర్గా ఏడి బై డిబి ఈక్వల్ టు ఏఈ బై ఈసీ అనమాట. ఓకే, సో అదే మనం ప్రూవ్ చేయాల్సినటువంటి థియరంలోది. ఓకే, సో ఈ థియరం బేసిస్ తోటి మీకు చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి, చాలా ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయాల్సి వస్తుంది మీకు. ఈ థియరం మాత్రం చాలా క్లియర్గా నేర్చుకోవాలి. ఓకే, వెరీ ఇంపార్టెంట్ థియరం. ఓకే, మీకు ఏదైనా క్వశ్చన్స్ ఉంటే, డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో రాయండి. మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ.